ఇది మంచి ప్రభుత్వం. ముఖ్య అధికారి ఎంపీడీ గారికి, స్పెషల్ ఆఫీసర్ ఏపీ గారికి, సర్పంచ్ గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పాత్రికేయ మిత్రులకు, సచివాలయ సిబ్బందికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు మనం 100 రోజుల్లో ఏమేమి చేసినామో ప్రజలకు వివరించి ఇంకా ఏం చేయాలనేది చెప్పేదానికి ఈ కార్యక్రమం పెట్టారు. ఎందుకంటే ఫస్ట్ అధికారం రాకతలికే చంద్రబాబు నాయుడు ఏం చెప్పినారంటే, అయ్యా పింఛన్ ఆ రోజు 3,000 ఇస్తాంటే నేను 4,000 చెప్పినాను. ఆ 4,000 పింఛన్ కానీ అంటే అవతల వాళ్ళు ఏం లేదంటే మేము 250 రూపాయలు పెంచేదానికి కష్టంగా ఉంటే ఈయన 1,000 రూపాయలు పెంచి అక్కడ ఇస్తారబ్బా అని చెప్పినారు. అది కాకుండా నెలకు అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసేపటికి నేను 4,000 ఇస్తా, ఈ 3 నెలలు కానీ నేను ఈ ప్రచారంలో 3 నెలల కార్యక్రమంలో కానీ ఈ 3,000 ప్లస్ 4,000 కలిపి నేను 7,000 ఇస్తాను చెప్పి ఫస్ట్ సంతకం అందరికీ పింఛన్లు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఫస్ట్ సంతకం పెట్టి వాళ్ళందరికీ వచ్చిన తక్షణమే 7,000 రూపాయలు లెక్క ప్రతి ఇంటికి పోయి తెల్లజామున 5 గంటలకు. గతంలో ఏం చెప్పినారంటే వాలంటీర్ ఉన్నారు, డబ్బులు ఇస్తాను, వీళ్ళకి ఎవరు అని కానీ వాళ్ళకి చెప్పినారు. కానీ అదే ఎంపీడీ గారు పట్టుదలతో చీకట్లు 5 గంటలకే నేనే స్వయాన చూసిన మా ఇంటి దగ్గరికి నేను పనుకొని నిద్రపోతాను. కానీ ఎంపీడీ గారు వచ్చినా నేనైతే ఆశ్చర్యపోయినా, ఏందయ్యా 5 గంటలకు మీరు కడప నుంచి వచ్చినారు, మేము ఇక్కడి నుంచి కానీ లేకని. అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం ఏమంటే ప్రజల కోసం చేయాలనుకున్నప్పుడు ఆయన తప్పడ ఒకటి ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మనము ప్రజల కోసమే పని చేయాలా, ఓటింగ్ అనేది కాదు. మరి తరువాత నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దానికోసం అందరూ చూసి ఆయన ఫస్ట్ సంతకం, రెండో సంతకం మెగా డిఎస్సి కోసం 16,450 పోస్టులకు ఆయన మంజూరు చేశారు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ అనేది